క్రిందటి వీడియోలో ఒక మూసి ఉన్న మూతతో ఉన్న కప్పుని తీసుకొని దాంట్లో కొంత ఎత్తు వరకు ద్రవాన్ని నింపాము. పైన శూన్యాన్ని చేశాము. ఆ కప్కి ఒక చిన్న రంధ్రము చేశాము. రంధ్రం యొక్క వైశాల్యం కప్ యొక్క వైశాల్యానికి 1000 వంతు. అలాగే కంటిన్యూటివ్ సమన్వయాన్ని వాడాము. ద్రవం కదిలే వేగం v1 అయితే రంధ్రము నుండి బయటకు వచ్చే ద్రవం యొక్క వేగం v2 అనుకున్నాము. పైని వేగం ఇంటూ పైని వైశాల్యం రంధ్రం దగ్గరి ద్రవం యొక్క వేగం ఇంటూ రంధ్రం యొక్క వైశాల్యం. రంధ్రం వైశాల్యం బదులు ద్రవం యొక్క ఉపరితల వైశాల్యం బై 1000 అని వ్రాయవచ్చు. కనుక కంటిన్యూటీ సమన్వయంలో రెండు వైపులా a1ని కొట్టేయవచ్చు. కావున ఉపరితలం దగ్గర ఉన్న ద్రవం వేగం రంధ్రం దగ్గర ఉన్న ద్రవం యొక్క వేగం కన్నా 1000 రెట్లు తక్కువ. కావున బెర్నౌలీ సమన్వయం యొక్క ఎడమవైపు ఉన్న 3 చరరాశులు వచ్చాయి. కనుక కుడివైపు చరరాశులను కనుక్కుందాం. బెర్నౌలీ సమన్వయాన్ని వ్రాస్తాను. P1 ప్లస్ రో g h1 ప్లస్ రో v1 స్క్వేర్ బై 2 is equal to P2 ప్లస్ రో g h2 ప్లస్ రో v2 స్క్వేర్ బై 2. ఇప్పుడు బిందువు 2 దగ్గర పీడనం ఎంత ఉందో చూద్దాం. ఈ బిందువు 2 నుండి బయటకు వచ్చే ద్రవం ఏ పని చేయటం లేదు. ఎందుకంటే అది దేని మీద బలాన్ని ఉపయోగించడం లేదు. కావున P2 0 అవుతుంది. అంటే P1 0 అలాగే P2 0 అని రాయొచ్చు. ఒకవేళ కప్ లాగా కాక పైప్ లాగా బొమ్మని గీస్తే పెద్ద రంధ్రం ఉన్న వైపు వాక్యూమ్ని చేస్తే పరిస్థితి వేరేగా ఉండేది. ఇప్పుడు ఈ కప్నే మళ్ళీ తీసుకుందాం. ఈ స్థితిశక్తి పదాన్ని చూడండి. దీనిని రో g ఇంటూ h గా వ్రాయొచ్చు. తర్వాతి పదాన్ని రో బై 2 ఇంటూ v2 బై 1000 హోల్ స్క్వేర్ గా వ్రాయొచ్చు. అలాగే h2 ఎంత? h2 0 ఎందుకంటే అక్కడ మనం రంధ్రాన్ని చేశాం కదా. కావున ఆ పదం 0 అవుతుంది. మిగిలినది రో v2 స్క్వేర్ బై 2. రో అన్నది సమన్వయంలో రెండు వైపులా ఉన్నందువలన కొట్టివేయచ్చు. అలాగే రెండు వైపులా 2తో గుణిస్తే మనకి 2gh ప్లస్ v2 స్క్వేర్ బై 10 lakhs is equal to v2 స్క్వేర్ వస్తుంది. v2 స్క్వేర్ బై 10 lakhs యొక్క విలువ చాలా చిన్నది. కావున దానిని మనం విస్మరించవచ్చు. ఒకవేళ రంధ్రం యొక్క వైశాల్యం ద్రవం ఉన్న కప్ యొక్క ఉపరితల వైశాల్యాన్ని కంటే చాలా చిన్నది అయితే ఈ విలువ ఇంకా చిన్నదవుతుంది. కావున ఈ పదాన్ని 0గా తీసుకోవచ్చు. అప్పుడు v2 స్క్వేర్ is equal to 2gh వస్తుంది. దానిని v2 is equal to రూట్ 2gh గా రాయొచ్చు. ఇది బయటకు వచ్చే ద్రవం యొక్క వేగం. ఎంత ద్రవం ఈ రంధ్రము నుండి బయటకు వస్తుంది? దానిని మనం ముందే చూసాము. దానిని ఫ్లక్స్ అంటాము. బయటకు వచ్చే ద్రవం యొక్క దూరం అక్కడి ద్రవం యొక్క వేగం ఇంటూ సమయానికి సమానము. అలాగే బయటకు వచ్చే నీటి మట్టం యొక్క అడ్డుభాగపు వైశాల్యము రంధ్రము వైశాల్యానికి సమానము. కావున బయటకు వచ్చే ద్రవం యొక్క ఫ్లక్స్ R రంధ్రం యొక్క వైశాల్యం A2 ఇంటూ
ద్రవం యొక్క వేగం v2కి సమానము. ఇది a2 ఇంటూ √2gHకి సమానము. ఇది మనం తర్వాతి వీడియోస్లో లెక్కలను సాల్వ్ చేయడానికి వాడతాము.